ఎంత మెగాస్టార్ గా ఎదిగినప్పటికీ కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి గారు కూడా చాలా మంది డైరెక్టర్స్ దగ్గర తిరస్కరణకు గురయ్యారు. చిరుతో జాతర అనే సినిమా చేసిన డైరెక్టర్ ధవళ సత్యం. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధవళ సత్యం డైరెక్టర్ దాసరి నారాయణరావు గారి శిష్యుడు. ఆయన డైరెక్టర్ గా చేసిన ఫస్ట్ మూవీ జాతర. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా చేశారు. 1978 నుండి సత్యం గారికి మెగాస్టార్ తెలుసట. 1978 లో నేను దాసరి గారికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. ఆ టైంలో దాసరి గారు శివరంజని సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. హీరో కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆ ఆడిషన్స్ కి చిరు కూడా వచ్చారు. నటన ఇరగదీశాడు. మేమంతా హీరోగా ఫిక్స్ అయిపోతాడు అనుకున్నాం. కానీ దాసరి గారు చిరంజీవిని సెలెక్ట్ చేయలేదు. హరిప్రసాద్ ని తీసుకున్నారు. అప్పుడు చిరంజీవితో ఒక మాట అన్నాను. నేను డైరెక్టర్ అయితే నా ఫస్ట్ సినిమా హీరో నువ్వే అని చెప్పా. నేను కామెడీగా చెప్తున్నాను అనుకుని అంత అవసరం లేదండి, 5 సన్నివేశాలు ఉండే పాత్ర ఇవ్వండి చాలు అని రిక్వెస్ట్ చేశారు. చిరంజీవికి చెప్పినట్లుగానే జాతర సినిమాలో హీరోగా తీసుకున్నాను. ఆ సినిమా కోసం చిరంజీవితో పాటు అందరినీ కొత్త వాళ్ళని తీసుకున్నాను. నేను కూడా కొత్త. దాంతో మా గురువు దాసరి గారు చిరంజీవి విషయంలో అభ్యంతరం చెప్పారు. నీకు ఇది తొలి సినిమా, అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకుంటే ఎలా వర్కౌట్ అవుతుంది అని దాసరి గారు అన్నారు. నాకు చెప్పకుండా హీరోని ఎందుకు సెలెక్ట్ చేసావు అన్నారు. చిరంజీవిలో ఒక స్పార్క్ ఉంది, భవిష్యత్తులో గొప్ప ఆర్టిస్ట్ అవుతాడని అన్నాను. అదేం లేదు, చిరంజీవిని తొలగించి చంద్రమోహన్ ని హీరోగా పెట్టుకో, కనీసం హీరోకైనా క్రేజ్ ఉంటే నీ తొలి సినిమాకి ఉపయోగపడుతుంది అని దాసరి గారు అన్నారు. కానీ నేను వినకుండా చిరంజీవిని హీరోగా ఫైనల్ చేశాను అని ధవళ సత్యం తెలిపారు. ఆ తర్వాత రోజుల్లో తనకే డేట్స్ ఇవ్వలేనంత బిజీ ఆర్టిస్ట్ గా చిరంజీవి మారిపోయారు అని ధవళ సత్యం గుర్తు చేసుకున్నారు. వీడియో నచ్చే లైక్ చేయండి. థ్యాంక్ యూ.